నమస్కారం. మధురార్చన ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీరామనవమి మన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అన్ని ప్రదేశాలలో కూడా. అయితే ముఖ్యంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకని గావించుకొని తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు మరియు ఒడ్లని వారి యొక్క గోటితో తీసి మరి ఇస్తుంటారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలోనే చెప్పుకోదగినటువంటి విషయం. మరి ఆ భద్రాచలానికి కోటి తలంబ్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకొస్తున్నారు, ఎప్పటి నుంచి పంపిస్తున్నారు, ఇలాంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏప్రిల్ 6న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరుగునున్నటువంటి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలో ఉపయోగించే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఎవరు తీసుకొస్తున్నారో తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చి రామాలయంలో ఆలయ ఈవో రమాదేవి గారికి మరియు ప్రధాన అర్చకులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందజేస్తారట. అయితే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి పంట పొలాలలో పండించిన వరి పంటల నుండి సేకరించిన వడ్లను గోటితో రామనామ స్మరణల మధ్య నియమనిష్టలతో ఒలిచి కోటి తలంబ్రాలకు అక్కడ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి సన్నిధికి తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అందజేస్తారట. అయితే ఇలా కోటి తలంబ్రాలను ప్రతి సంవత్సరం కూడా తీసుకురావడము ఇది 14వసారట. రామనామ జపంతో స్వామివారిని తలుచుకుంటూ ప్రతి ఏటా పంటలు పండే కాలంలో ఇలా వరి ధాన్యాన్ని స్వామివారి కోసం తీసి ముందుగా కోటి తలంబ్రాలు సిద్ధం చేసి ఇక్కడ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి వినియోగించడం వారి పూర్వజన్మ సుకృతమని అధ్యక్షుడు భక్తులు చాలా పరవశించిపోతున్నారు. ఇంతటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? జై శ్రీరామ్.